ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసు నామములో అందరికీ వందనములు. ఈ దినం దేవుని వాక్యం నుంచి యోహాను సువార్త 4వ అధ్యాయం 39వ వచనం. నేను చేసినవన్నీ నాతో చెప్పానని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటను బట్టి ఆ ఊరిలోని సమరయులలో అనేకులు ఆయన యందు విశ్వాసం ఉంచిరి. ప్రియమైన వాళ్ళరా, యేసు ప్రభు ఎంత కనికరము, ఎంత జాలి గల దేవుడు అని ఆలోచన చేయాలి. యోహాను సువార్త 4వ అధ్యాయంలో సమరయ స్త్రీ అనే ఒక ఆమె దగ్గరికి వచ్చినాడు. ఆమె మధ్యాహ్నం వేళ నీళ్లు చదువుకునడానికి వచ్చి, ఈ మాట మనం చాలాసార్లు విని ఉంటాం. అయితే ఆమెతో యేసు ప్రభు ఎంతో స్పష్టంగా మాట్లాడినాడు. ఏమనంటే, నీ భర్తను తీసుకొనిరా, నీకు జీవజలాలు ఇస్తాను. ఆమె లేడని చెప్తే ఆమె జీవితమును యేసు ప్రభు చూపించినాడు. ఆమె రహస్యంగా చేసిన పాపము, ఎవరు చూడలేరు అనుకొని చేసిన పాపములు అన్ని యేసు ప్రభు బట్టబయలు చేసేసినాడు. ఇగో నీ పాపములు ఇవి అని చూపించినాడు. చూపించగానే ఆమె ప్రభు దగ్గర పశ్చాత్తాపడ్డాడు. ప్రియమైన సహోదరుడా, సహోదరి, ఈ దినము నువ్వు సేవకుడు అయి ఉండొచ్చు, సంఘ పెద్ద అయి ఉండొచ్చు, చాలా సీనియర్ విశ్వాసం అయి ఉండొచ్చు, లేకుంటే యూత్ లీడర్ అయి ఉండొచ్చు. నీ అంత మంచి ఆరాధన ఎవరు చేయకుండొచ్చు, ప్రార్థన ఎవరు మంచిగా చేయకుండొచ్చు. కానీ యేసు ప్రభు నీ జీవితంలో, నా జీవితంలో మన తప్పును చూపించినప్పుడు, నీ తప్పేదో ఎత్తి చూపించినప్పుడు దాని అక్కనే విడిచిపెట్టుకునే మంచి లక్షణం ఉందా? ఈరోజు చాలా ప్రాముఖ్యమైన విషయం. మనం ఏమనుకుంటామంటే, నేను అట్లాంటి అనుభవాలు వెళ్ళినా కాబట్టి ఈ మాట చెప్పగలుగుతున్నా. ఏమనుకుంటామంటే, ఎవరికి చెప్పాల్సిన పని లేదు, దేవునికి క్షమాపణ అడిగినాం పోతున్నాం అని అనుకుంటాం. కాదు, దాని కొరకు కనిపెట్టుకొని క్షమాపణ కోరి పశ్చాత్తాపడాలి. ప్రభువా, ఇదాని నుంచి నన్ను తప్పించు, ఇదాని నుంచి నన్ను విడిపించు అని ప్రాధేయపడాలి. విడుదలను ఉందాలి. ఆమె విడిచిపెట్టింది. అక్కడ స్పష్టమైన మాట 20 వచనం, ఆ స్త్రీ తన కుండ విడిచిపెట్టి. మనం ఏమని విడిచిపెడుతున్నామా? దేవునికి ఆయాసకరమైన మాటలు, చూపులు, తలంపులు, ఊహలు, నడకలు, మాటలు ప్రతి ఒక్కటి కూడా విడిచిపెట్టగలుగుతున్నామా? విడిచిపెడతలే. అవి అట్నే పట్టుకొని యేసు ప్రభుని వెంబడిస్తున్నాం. అవి అట్నే పట్టుకొని సంఘంలో నడుస్తున్నాం. అవి అట్నే పట్టుకొని సేవ చేస్తున్నాం. అవి అట్నే పట్టుకొని బోధ చేస్తున్నాం. ఆ బోధ, ఆ సేవ, ఆ పరిచర్య ఏది ఫలింపులోనికి రాదు. విడిచిపెట్టాలి. ఆ కుండ విడిచిపెట్టాలి. విడిచిపెట్టాల్సిందే. విడిచిపెట్టినంతసేపు మన పరిచర్య ఫలంలోనికి రాదు, ప్రభుకు మహిమ రాదు. అయితే ఈ స్త్రీ తన కుండ విడిచిపెట్టకుండా ఆ ఊర్లోనికి వెళ్ళి సాక్ష్యం చెప్తే ఎవరు నమ్మకపోదురు. ఆ కుండ విడిచిపెట్టింది. ఆ కుండ ఉన్న రోజులు ఆమెకు సాక్ష్యం లేదు. ఆ కుండ విడిచిపెట్టగానే సాక్షి అయ్యింది దేవునికి. మన జీవితంలో కూడా మన గత స్థితి వదిలేసుకుంటేనే మనం దేవునికి సాక్షులం. అది అట్నే ఉండి అబద్ధ సాక్ష్యాలు, చాలామంది సాక్ష్యం చెప్తారు, అబద్ధం చెప్తారు. జరిగేది ఒకటి ఉంటుంది వారి జీవితంలో, వారు చేసింది ఒకటి ఉంటుంది. ఏదో మైక్ ముందు నిలబడి అందరు వినాలే ఏదో అని అనుకొని చెప్తారేమో, కానీ అబద్ధం సాక్ష్యం చెప్పొద్దు. చాలామంది అబద్ధ సాక్ష్యాలు చెప్తారు. కానీ నిజమైన సాక్షిగా ఈమె ఉంది. ఆ కుండను విడిచిపెట్టింది. ఊర్లోనికి పల్లి ఏం చెప్పింది? యేసు ప్రభు మంచోడు అని దానికన్నా ముందు, నేను చేసినవన్నీ నాతో చెప్పిన ఈయన క్రీస్తు కాడా అని ప్రకటించి. ప్రియమైన సహోదరుడా, యేసు ప్రభు 12 గంటలకు కలిసినాడు. మేబీ 1 గంట మాట్లాడిండో, 2 గంటలు మాట్లాడిండో, 3 గంటలు మాట్లాడిండో తెలియదు. ఆ 3 గంటలు, 4 గంటలు, 2 గంటలు, గంటనే ఎంతసేపు అంతలో వెళ్ళి ఆ ఊర్లోనికి అనేక మందికి స్వార్థ ప్రకటించి అనేక మంది మారేటట్టు అవకాశం ఇచ్చింది. కారణమైంది. మనము ఏళ్ళు గడుస్తాయి చెప్పుకుంటాం. మనం 30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, 50 ఏళ్ళు అయింది, మా తాత సంఘం స్థాపించాడు, ఇట్లా చెప్పుకుంటాం. కానీ మన సాక్ష్యం లేని కారణాన మన ఊరోళ్ళు మనల్ని నమ్మరు, మన ఇంటి పక్కడు మనల్ని నమ్మడు. కొన్ని గంటల్లోనే ఆమె చెప్పేసింది ఈయన క్రీస్తు కాడా అని చెప్తే అనేకులు మారినారు. మనం ఎన్ని రోజులైంది సాక్ష్యం ఇచ్చి? ఎన్ని రోజులైంది మన సాక్ష్యం కరెక్ట్ లేక? ఈ ఉదయకాలం మనల్ని మనం పరిశీలన చేసుకొని ఆయన కొరకు, ఆయన మహిమ కొరకు చూద్దాం. దేవుని మాట తీర్చు. చిన్న ప్రార్థన. పరమ తండ్రి యేసు ప్రభు నామములో వందనాలు. మేము కూడా నీ సిలువను మేము వ్యర్థపరచక తండ్రి, సమరయ స్త్రీ వల్ల జాగ్రత్త పడి మారు మనసు పొంది నేను ఆధారపడి జీవించి అనేకులకు సాక్షిగా ఉంటే కృపని యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. మీరందరి పరిచయం గురించి భారంగా ప్రార్థించండి. ప్రైజ్ ద లార్డ్.